పంచభూతాలకే ప్రాణమిచ్చే సూర్యభగవానుడు తన ప్రకాశం, వేడి, తేజస్సునే తగ్గించుకున్నాడు. ఆ తేజస్సుకే ప్రతీక అయిన సూర్యుడు ఇలా ఎందుకు చేశాడు? ఎవరి మాట విని తన కాంతిని తగ్గించుకున్నాడు? ఆ సంఘటన వెనుక ఉన్న లోకహిత రహస్యమేంటి? సృష్టిలో ప్రకాశం, శక్తి, నిత్యోద్యమానికి మూలం సూర్యభగవానుడు. ప్రతి ఆదివారం ఆయనకు ఆరాధన చేస్తాం. అయితే ఒకసారి సూర్యుడు తన తేజస్సును తానే తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఆయన భార్య సంజ్ఞాదేవి. విశ్వకర్మ మహర్షి కుమార్తె సంజ్ఞాదేవి సూర్యభగవానుడి భార్య. ఆమెకు సూర్యుడిపై ప్రేమ, ఆప్యాయత ఉన్నా ఆయన తేజస్సును మాత్రం భరించలేకపోయేది. ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. సూర్యుడి తేజస్సు తట్టుకోలేక సంజ్ఞాదేవి ఒక చతురమైన మార్గం ఆలోచించింది. తన రూపంలోనే ఛాయాదేవిని సూర్యుడి దగ్గర ఉంచి తాను ఉత్తరకురు దేశాలకు వెళ్ళి అశ్వరూపం ధరించి తపస్సు ప్రారంభించింది. కొన్ని రోజులకు సూర్యుడు తన పిల్లల్లో తేడా గమనించాడు. సంజ్ఞా పిల్లలు, ఛాయా పిల్లలు ఒకేలా లేరు. ఆసక్తితో సూర్యుడు ఛాయాదేవిని ప్రశ్నించగా నిజం బయటకొచ్చింది. కోపంతో ఉన్న ప్రేమతో ఆయన తన భార్యను వెతుక్కుంటూ ఉత్తరకురు వైపు బయలుదేరాడు. అక్కడ ఆమె గుర్రం రూపంలో తపస్సు చేస్తూ ఉండగా ఆయన కూడా గుర్రం రూపం ధరించి ఆమె వద్దకు చేరుకున్నాడు. సంజ్ఞాదేవి సూర్యుణ్ణి చూడగానే ఒక మాట అంది. మీ తేజస్సును తగ్గించుకోండి, అప్పుడు నేను మళ్ళీ మీతో వస్తాను. భార్య మనసు గెలవడానికి సూర్యుడు విశ్వకర్మ మహర్షి వద్దకు వెళ్ళి నా తేజస్సును తగ్గించండి అని వినయంగా కోరాడు. విశ్వకర్ముడు ఒక దివ్య యంత్రంపై సూర్యుణ్ణి ఉంచి ఆయన ప్రకాశంలో 8వ వంతు తీసివేశాడు. కానీ ఆ వెలుగు వృధా కాలేదు. ఆ తొలగించిన తేజస్సుతోనే విశ్వంలో అద్భుతమైన ఆయుధాలు పుట్టాయి. విష్ణుమూర్తి సుదర్శన చక్రం, శివుడి త్రిశూలం మరియు అనేక దివ్యాస్త్రాలు అదే తేజస్సుతో తయారయ్యాయి. ఈ కథ ప్రేమ కోసం, కుటుంబం కోసం దేవతలు కూడా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారని తెలియజేస్తుంది. సూర్యుడు తన తేజస్సును తగ్గించుకోవడం వెనక లోకహితం మరియు భార్య పట్ల ప్రేమ రెండూ ఉన్నాయి. సూర్యభగవానుడి ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది, త్యాగం ఉన్న చోటే లోకహితం పుడుతుంది. ఇలాంటి అరుదైన పురాణ రహస్యాలు, భక్తి కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.